ఇక్కడ మొత్తం సివిల్స్ కోచింగ్ నీకు ఎలా అనిపిస్తుంది? మ్యామ్ మెంటర్‌షిప్‌కి వచ్చేసరికి ఫ్యాకల్టీ మోస్ట్‌లీ అవైలబుల్‌గా ఉంటారు. ఏ డౌట్స్ వచ్చినా అప్పటికప్పుడు క్లారిఫై చేస్తారు. అండ్ ఒక ప్రాపర్ సిస్టమాటిక్ వేలో చెప్తారు ప్రతి టాపిక్. ఏ డౌట్స్ వచ్చినా క్లారిఫై చేస్తారు. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎవ్రీ సెషన్ పీవైక్యూ సెషన్ అనేది ఒకటి ఉంటుంది. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ Mm. సెషన్. సో మొన్న ఒక సెషన్ పెట్టుకున్నాం కదా మనం, Ah, ఓపెన్ ma'am. కమ్యూనికేషన్, ఓపెన్ హాల్. సో హౌ డు యూ లైక్ దట్ ఓపెన్ హాల్ కమ్యూనికేషన్? రీసెంట్ గా చేసాం కదా ఓపెన్ ఎయిర్ లో కమ్యూనికేషన్. హౌ డు యూ లైక్ ఇట్? మ్యామ్ చాలా బాగుంది. ఎందుకంటే ఇక్కడ మెయిన్‌గా అట్మాస్ఫియర్, ఎన్విరాన్మెంట్ బాగుండిద్ది. ఓకే. ఇంకా ఆ వీడియో ఇంకా మనం ఎర్లీ మార్నింగ్ వాక్ అలా చాలా బాగుంది ఆ ఎర్లీ రోజు. మార్నింగ్ వాక్ కూడా బాగుంది కదా. మ్మ్. సో అప్పుడప్పుడు అంటే విల్ హ్యావ్ అవుట్డోర్స్ ఆల్సో. ఇక్కడ డిగ్రీ ప్లస్ సివిల్స్ అంటే కేవలం ఇండోర్ కోచింగే కాదు, ప్రాక్టికల్ గా పర్సనాలిటీ ట్రాన్స్ఫర్మేషన్ అన్నమాట. మీరు జస్ట్ ఇంటర్మీడియట్ అయి వచ్చారు, డిగ్రీ అయిపోయేసరికి మీరు ఒక స్టూడెంట్ నుంచి ఒక టాప్ మోస్ట్ సిటిజన్ గా తయారవుతారనమాట. ఐఏఎస్ లో ఐపీఎస్ లో నెక్స్ట్ ముందు మంచి సిటిజన్స్ అవ్వాలి కదా.